అనంత రెస్టారెంట్ అంట. అనంత రెస్టారెంట్ బార్లో పురుగుల కలకలం, కిచెన్ దర్శించిన కుళ్ళిన కూరగాయలు, వండిన ఆహారం ఫ్రిడ్జ్లో దాచిన వైనం, ఫైన్ విధించి చేతి దులుపుకున్న మున్సిపల్ అధికారులు. ఇంతే. ఫైన్ అయితే పెద్ద విషయం. వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎవరైనా చచ్చిపోయినా ఫైన్ వేస్తారు, అంతే. ఫైన్ వేస్తారు. మహా అయితే ఒక నెల 2 నెలల్లో ఆ షాపుని సీజ్ చేస్తారు. వేరే పేరుతో మళ్ళీ లైసెన్స్ తెచ్చుకొని వాళ్ళే ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళే ఓపెన్ చేస్తారు. ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, వీళ్ళ తీవ్ర నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది ప్రజలు తెలియకుండా తీవ్రమైన క్యాన్సర్లు బారిపడుతున్నారు. మీరు అర్థం కావట్లేదేమో మున్సిపల్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు. మీరు మీ పిల్లలు కూడా అదే ఫుడ్ తింటూ ఉంటారు తెలియకుండా. మీరు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు కూడా అదే విషయమే ఫుడ్ తింటూ ఉంటారు. వాళ్ళకు కూడా ఏదో రోజు ఇలాంటి పరిస్థితి వస్తుంది మీ యొక్క నిర్లక్ష్యం వల్ల, మీ యొక్క అలసత్వం వల్ల. గుర్తుపెట్టుకోండి. వికారాబాద్ పట్టణంలో అనంత బార్ అండ్ రెస్టారెంట్లో కారప్పొడి మసాలాలు కుప్పలు తెప్పలుగా పురుగులు దర్శనమిచ్చాయంట. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా రెస్టారెంట్లను పరిశీలిస్తే కళ్ళు బయర్లు గమ్మే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటనే ఇప్పుడు మీరు వింటే కనుక ఆ రెస్టారెంట్ వైపు కన్నెత్తి చూడరు. ఆ రెస్టారెంటే కాదండి, నేను చెప్తున్నా కదా, మన తెలుగు రాష్ట్రాల్లో ఏ రెస్టారెంట్ అయినా కిచెన్లోకి వెళ్తే ఆడ మనం తినలేము. అసలు ఆ హోటల్లోనే తినరు అనుకుంటున్నారు. తెలిసి బయట తింటారేమో, ఇంటికాడ నుంచి తెచ్చుకుంటారేమో. లేకపోతే రెస్టారెంట్లో డైనింగ్ టేబుల్పై ఉంచిన ఉప్పు కారపు డబ్బాలో పురుగులు కుప్పలు తెప్పలుగా కనిపించడంతో కస్టమర్లు కంగు తింటున్నారు. ఈ బార్ అండ్ రెస్టారెంట్ కదా, సహజంగా ఈ బార్ అండ్ రెస్టారెంట్ చీకటిగా ఉంటాయి కదా, సహజంగా వాటిలో ఎందుకో లైట్లు బెటర్. మేబీ పురుగులు కనపడకుండా బెటర్ ఏమో. సో ఇదేంటంటే రెస్టారెంట్ నిర్వాహకులు నిలదీయగా అప్పుడప్పుడు ఇలాంటివి సహజమేనని, మరోసారి రావులే తిని బయలుదేరని చెప్పారంట. అది ఎంత బలిస్తే చెప్తారట వాళ్ళకి, ఎంత బలిస్తే చెప్తారండి అట్లా వాళ్ళకి. అప్పుడు ఏం చేయాలంటే, సరే బాబు రావు కదా, మరి ఈ ఫుడ్ నువ్వు తినరా భయ అని చెప్పి ఆ నోట్లో కుక్కాలి. ఎవడైతే ఆ మాట అన్నాడో వాడి నోట్లో. ఇక కిచెన్లో పరిస్థితి నేను వెళ్ళి చూడగా నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి చూశాయంట. కుళ్ళిపోయిన కూరగాయలు, వండి ఉంచిన మిగిలిన ఆహారం ఏకంగా ఫ్రిడ్జ్లో దర్శనమివ్వడాన్ని ఆశ్చర్యం గురి చేసింది. ఇలాంటి రెస్టారెంట్లపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువైందని వార్తతో స్పందించిన మున్సిపల్ అధికారులు శుక్రవారం ఉదయం రెస్టారెంట్ను తనిఖీ చేసి జస్ట్ పాపం 10,000 ఫైన్ వేశారంట. వామ్మో, 10,000 ఫైనే. అసలు ఎట్లా పాపం ఇప్పుడు ఆ రెస్టారెంట్ వాడు అప్పు చేయాలా, ఏం చేయాలి? 10,000 ఫైన్ ఎట్లా కట్టాలి? లోన్ తీసుకోవాలా? సిగ్గుందా అధికారులకి? ఏమన్నా 10,000 ఫైనా? సీజ్ చేయరా మీరు దాన్ని? మీకు కూడా ఫుడ్ పార్సల్ ఏమైనా ఇస్తున్నాడు రోజు? ఇంతకు మించిన చర్యలు ఏమీ ఉండవా? లేక ఉన్న అధికారులు తూతు మంత్రంగా తనిఖీ చేసి జరిమానా రసీదు చేతిలో పెట్టి మళ్ళీ ఆ వంక చూడరు. రెస్టారెంట్ నిర్వాహకులు మళ్ళీ ఆడిందే ఆట పాడిందే పాట అని చందంగా పరిస్థితి ఉంటుందని అధికారుల నిర్లక్ష్యపు తీరుపై పలువురు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదండి పరిస్థితి. ఫుడ్ దగ్గర మనకి అన్ని చోట్ల అంతే ఉంది. ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు వీళ్ళ నిర్లక్ష్యం కామన్. నాకు తెలిసి 10,000 రిసిప్ట్ ఇచ్చి వెనకాల నుంచి ఫుడ్ పార్సల్ తీసుకొని పోయి ఉంటారు వాళ్ళు.